చాలామందికి సైన్స్ అంటే సమాధానాలు గుర్తుకొస్తాయి. కాని అసలు సైన్స్ ప్రయాణం మొదలయ్యేది సమాధానాలతో కాదు, సరైన ప్రశ్నలతో. మరి ఒక పరిశోధకుడిలా ఆలోచించడమంటే ఏంటి? ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. కాస్త ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బీచులు, ఎడారుల్లో కలిపి ఉన్న ఇసుక రేణువులెక్కువా, లేక మన పాలపుంత గెలాక్సీలో ఉన్న నక్షత్రాలెక్కువా? ఆలోచిస్తున్నారా? సరిగ్గా ఇలాంటి ప్రశ్నలే మనలో పరిశోధన అనే నిప్పును రాజేస్తాయి. అవును, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోవటమే అదే శాస్త్రీయ ఆవిష్కరణకు మొదటి అడుగు. ఆ విషయం చిన్నదే కావచ్చు, లేదా చాలా పెద్దదే కావచ్చు. సైన్స్ అంటే ఈవో పెద్ద పెద్ద ఫార్ములాలు, సంక్లిష్టమైన లెక్కలు అనుకుంటాం. కానీ సైన్స్ వెనుకున్న అసలు శక్తి, సింపుల్గా చెప్పాలంటే క్యూరియాసిటీ, అంటే ఉత్సుకత. అరే, ఇది ఎందుకిలా జరిగింది? ఇది ఎలా పనిచేస్తుంది? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నమే కదా గొప్ప గొప్ప ఆవిష్కరణలకు పునాది వేసేదే. సరే, ప్రశ్నలు అడగడం ఒక ఎత్తు అయితే, వాటికి సమాధానాలు వెతకడానికి చురుకుగా ప్రయత్నించడం మరో ఎత్తు. ఇప్పుడు మనం ఆ ప్రక్రియ వైపు వెళ్దాం. దీన్నే పరిశోధనాత్మక సైన్స్ అంటారు. అంటే ఏంటంటే, కేవలం కొత్త విషయాలు నేర్చుకోవడం కాదు, అసలా కొత్త విషయాల్ని ఎలా కనుక్కోవాలి అని నేర్చుకోవడం. దీనికోసం మనకు పరిశీలన, కరెక్ట్ ప్రశ్నలడగడం, ఆలోచించి ప్రయోగాలు చేయడం ఇవన్నీ కావాలి. ఇదొక యాక్టివ్ ప్రాసెస్ అన్నమాట. నిజానికి ఈ శాస్త్రీయ ఆలోచనా విధానమనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఉదాహరణకు 6వ తరగతిలో ఏదో ఒక విషయం చూసి అబ్బా భలే ఉందే అని ఆశ్చర్యంతో ప్రయాణం మొదలవుతుంది. 7వ తరగతికొచ్చేసరికి కొత్త కొత్త ప్రశ్నలు పుట్టి ఆలోచనలు మారుతాయి. ఇక 8వ తరగతికొచ్చేసరికి ఆ ఆలోచనలే చురుకైన పరిశోధనగా మారతాయి. ఇదొక సహజమైన ఎదుగుదలన్నమాట. సరే, మరి పరిశోధన చేయాలంటే ఒక రకమైన బ్యాలెన్స్డ్ థింకింగ్ కావాలి. శాస్త్రీయ ఆలోచనకు 2 ముఖ్యమైన స్తంభాలున్నాయని చెప్పొచ్చు. చూడండి, సైన్స్లో పరిశోధన అద్భుతంగా పనిచేయాలంటే ఒక బ్యాలెన్స్ కావాలి. ఒకవైపు మనం చూస్తున్న వాస్తవాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదొక గిట్టి పునాదిలాంటిది. మరోవైపు మన ఆలోచనలకు స్వేచ్ఛనివ్వాలి, సృజనాత్మకంగా ఆలోచించాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే అసలైన ఫలితాలొస్తాయి. ఈ కాన్సెప్ట్ని ఈ చిత్రం చాలా బాగా చూపిస్తుంది. ఇక్కడ ఉన్న వేర్లను చూడండి. ఇవి దేనికి ప్రతీక అంటే, వాస్తవాలను జాగ్రత్తగా గమనించడమనే బలమైన పునాదికి. అంటే మన ఆలోచనలు గాలిలో తేలిపోకుండా వాస్తవాలకు కట్టుబడి ఉండాలి. మరి గాలిపటం? అది మన సృజనాత్మక ఆలోచనలకు ప్రతీక, కొత్త కొత్త ఎత్తులకు ఎగరడానికి. సో మనకు వేర్ల బలం కావాలి, గాలిపటం స్వేచ్ఛ కూడా కావాలి. రెండింటి మధ్య బ్యాలెన్స్ ముఖ్యం. సరే, ఈ పరిశోధన, ఈ ఆలోచనలు ఇవన్నీ ఏవో పెద్ద పెద్ద ల్యాబ్లలోనే చేయగలమని అనుకోనవసరం లేదు. నిజానికి సైన్స్ మనకు చాలా దగ్గరగా, అందుబాటులో ఉంటుంది. ఎక్కడంటారా? మనందరికీ బాగా తెలిసిన చోటికి వెళ్దాం పదండి, మన వంటగదిలోకి. ఒక సింపుల్ ప్రశ్న: వేడివేడి నూనెలో వేయగానే పూరి బెలూన్లా ఎందుకు పొంగుతుంది? చాలా సింపుల్ ప్రశ్న కదా, మనం రోజూ చూసేదే. కాని దీని వెనక చాలా ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. సరే, దీన్ని ఒక శాస్త్రవేత్తలా ఎలా పరిశోధించాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఒక శాస్త్రీయ ప్రశ్న అడగాలి. తరువాత ఈ ప్రయోగంలో మనం ఏవి కంట్రోల్ చేయగలం, ఏవి గమనించాలి అని నిర్ణయించుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైన రూల్ ఒకటి ఉంది: ఒకేసారి ఒక్కదాన్ని మాత్రమే మార్చాలి. అప్పుడే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకు చూడండి, మనం ఏవి కంట్రోల్ చేయగలం? పిండి మందం, సైజ్, ఏ రకం పిండి వాడుతున్నాం, నూనె టెంపరేచర్, ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. మరి మనం ఏం కొలవగలం? అసలు పూరి పొంగిందా లేదా, పొంగితే ఎంత టైంలో పొంగింది, ఒకవైపు పల్చగా ఏమైనా ఉందా? ఇలా కంట్రోల్ చేయగలిగే వాటిని, కొలవగలిగే వాటిని వేరుచేస్తే ఏది మార్చితే ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడే మనకు కరెక్ట్ సమాధానాలు దొరుకుతాయి. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? రోజు మనం చూసే ఈ సింపుల్ విషయమైన పూరీ పొంగడం, దీని వెనకున్న సైన్స్ ఇప్పటికే సైంటిస్టులకు కూడా పూర్తిగా అర్థం కాలేదట. ఎందుకంటే ఇందులో ఫ్లూయిడ్ డైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, పిండిలో ఉండే గ్లూటెన్ కెమిస్ట్రీ, ఇలా ఎన్నో సంక్లిష్టమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సైన్స్ అనేది ఒక నిరంతర అన్వేషణ. మన వంటింట్లో కూడా ఇంకా పరిష్కరించిన రహస్యాలున్నాయన్నమాట. సరే, వంటింట్లో పూరీ ప్రయోగం నుంచి ఇప్పుడు మన ఆలోచనల పరిధిని పెంచుదాం. మన గ్రహం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లవైపు వెళ్దాం. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని మనం పూరీ కోసం వాడిన పద్ధతే
పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడుతుంది. పిండి ఎందుకు ఉబ్బుతుంది అనే చిన్న ప్రశ్న నుంచి టీకాలు ఇన్ఫెక్షన్లతో ఎలా పోరాడతాయి, అసలు తుఫాన్లు ఎందుకు వస్తాయి, ప్రపంచం ఎందుకు వేడెక్కుతోంది, ఇలాంటి ఎంత పెద్ద ప్రశ్నకైనా మూలం ఒకటే, అదే పరిశోధనా పద్ధతి. అంటే వంటింట్లో చేసే చిన్న ప్రయోగానికి భూమి మీదొచ్చే పెద్ద మార్పులకు మధ్య ఒక బలమైన సంబంధం ఉంది. రెండింటినీ అర్థం చేసుకోవడానికి ఒకే రకమైన ఆలోచనా విధానం కావాలి. జాగ్రత్తగా గమనించడం, కొలవడం, ప్రయోగం చేయడం. ఈ సూత్రాలే తుఫానుల వంటి పెద్ద సవాలును అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. మానవ కార్యకలాపాల వల్ల భూమి వాతావరణం మారుతోంది, ఇది నిజం. కానీ ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి, సరైన చర్యలు తీసుకోవడానికి మనకు దారి చూపించే టూల్స్ ఇచ్చేది కూడా సైన్సే. సమస్యను అర్థం చేసుకోవాలన్నా, పరిష్కారం కనుక్కోవాలన్నా మనకు ఈ పరిశోధనా దృక్పథం చాలా అవసరం. సో ఫైనల్గా శాస్త్రీయ ఆలోచన అంటే ఏంటి? అది కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కాదు, అదొక పరిశోధన చేసే ప్రక్రియ. సమాధానాలను బట్టి పట్టడం అస్సలు కాదు, సాక్ష్యాలను బట్టి ముందుకు సాగే ఒక ఆవిష్కరణ ప్రయాణం. దీనికి పెద్ద ల్యాబ్ కావాలని కూడా లేదు, మనలో ఉత్సుకత ఉంటే చాలు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడొక ప్రశ్న. ఈ పరిశోధన దృక్పథంతో మన చుట్టూ ఉన్న ఏ రోజువారీ రహస్యాన్ని ఛేదించవచ్చు? మన అన్వేషణ ఇక్కడ్నుండే మొదలవ్వాలి.